ప్రభుత్వం డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అది పాలిటిక్స్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, ఓడిపోయాడు, సినిమా వాడు ఏం చేస్తాడు అది ఇది అన్నారు. సో నేను ఒకటే చెప్పాను, ఏమంటే మీరు రాంగ్ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారండి. మీరు చూడండి ఈసారి ఆయనకి ఉన్న క్రేజ్, జనాల్లో ఉన్న మార్పు. పోయినసారి ఓడిపోయాడని చెప్పి ఈసారి ఓడిపోయిన రూల్ ఎక్కడ ఉంది చూద్దామండి అని చెప్పాను. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో అంటే ఏదో ఎమ్మెల్యేగా గెలవడం కాదండి, ఒక డిప్యూటీ సీఎం లెవెల్కి వెళ్ళిపోయి ఆయన కూర్చుని, అంటే దేవుడి ఆశీర్వాదాలు, ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, అదే అభిమానుల ఆశీర్వాదాలు పక్కన పెడితే సినిమా వాడిని మట్టికి తప్పు అంచనాలు వేయొద్దు. సినిమా వాడు ఏం చేయగలుగుతాడు, రాజకీయ నాయకులే రావాలి, సినిమా వాడు రాకూడదు అని మట్టికి అనొద్దు. అది ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేశారు, మామూలు కాదు. యాజ్ అ డిప్యూటీ సీఎంగా ఎస్కం ప్రజల అభిమానం ఉంది, ప్రేమ ఉంది. పరిపాలన కూడా ఏంటంటే చాలా బాగానే జరుగుతూనే ఉన్నాయి. అంటే ఒక 2 years 2.5 years పోతే కానీ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ బిల్డ్ చేయాలి. సో నాకేం లేదు, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సినిమా వాళ్ళ వల్ల ప్రజలు హ్యాపీగా ఉండాలి, ప్రజలు బాగుండాలి. ఎందుకంటే ప్రజల కష్టాలు మాకు తెలుసు, టెక్నీషియన్స్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఏపీలో ఉంటున్న సినిమా వాళ్ళు ఎవరైతే టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ వాళ్ళకైనా ఏదైనా చేయాలి, ఏదైనా హెల్ప్ చేయాలి. అంటే ఏ విధంగా చేయాలి అది ఆయన ఇష్టం. సినిమా ప్రొడక్షన్స్ అక్కడ కూడా పెరగాలి, ఇక్కడ కూడా ఉండాలి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాలి. సో అందరూ హ్యాపీగా ఉండాలి. అది ఆయన ఒక సినిమా మనిషి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని చేయాలి. అట్ ది సేమ్ టైం ప్రజలకు కూడా, అంటే ముఖ్యంగా పేద ప్రజలకి వాళ్ళందరికీ ఏదైతే రావాలో అందాలో అవన్నీ అందించాలి. ఆయన బాగుండాలి, ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేసింది ప్రజలు, కానీ ఆ మనసులో ఆయన సెలెక్ట్ చేయాలి అని చెప్పి క్రియేట్ చేసింది ఆ దేవుడు మెసేజ్ పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన సెలెక్ట్ చేశారు. మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచి పేరు రావాలి, అలాగే పాలిటిక్స్లో ఉండాలి, సినిమాలో కూడా ఉండాలి. ఆయన అప్పుడప్పుడు రావాలి, పోవాలి.